పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ ప్రశస్తమైన అమూల్యమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ లేఖన భాగాల్లోని విలువైన సందేశాలను నీ వాక్యపు వెలుగులో మేము ప్రయాణిస్తుండగానే నీ స్వరాన్ని వినడం, నీ దర్శనాన్ని చూడడం, మీరు ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి దీవెనలు వాక్యము వింటూ ఉండగానే మా మీదికి దిగి వచ్చులాగున మా యొక్క విశ్వాసపు ఆ యాత్రలో లోతుగా మేము ప్రయాణిస్తూ ప్రభా, గత కాలము గత దినములు మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని సురక్షితంగా భద్రపరిచి మరి దిన వాక్య సందేశము ద్వారా మేము మరింత బలపడుటకు సహాయం చేయగలరంటూ క్రీస్తు నామం నా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఘనమైన శ్రేష్టమైన ఈ ప్రశస్తమైనటువంటి భాగ్యము, ధన్యత, వాక్యాన్ని బోధించడానికి నాకు అనుమతి అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలకు పీఠాధిపతి గారు, రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రోగన్ మార్క్ తండ్రి గారికి, వైస్ చైర్మన్ డి డాక్టర్ విన్స్టన్ అయ్య గారికి, అధ్యక్ష మండలకు చైర్మన్స్, ఆఫీసర్స్ అండ్ క్లర్జీ, మరి సంఘము సంఘ నాయకులు, ప్రత్యేకంగా జగదీగుట్ట సిఎస్ఎంఎస్సి చర్చ్ పాస్టేట్ సంఘపక్షముగా వారికి అందరికీ నా నిండు కృతజ్ఞతలు తెలియపరుస్తూ మీకు వాక్యము వినడానికి ఆహ్వానాన్ని అందిస్తున్నాను. భయముతో, భక్తితో సిలువను చూస్తూ, యేసును చూస్తూ కొన్ని నిమిషములు లోతైనటువంటి ధ్యానంలోనికి మన ప్రయాణము కొనసాగిద్దాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దైవిక కుటుంబమా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యం, ఈ అంశం, ఈ వారం చాలా ప్రత్యేకత. అంశం స్టూవర్షిప్ సండే, గివింగ్ వితౌట్ కౌంటింగ్ ద కాస్ట్. గృహ నిర్వాహకత్వపు ఆదివారము వెల కట్టకుండా చెల్లించుట. కొన్నిటికి వెల కట్టకూడదు, కొన్నిటికి వెల కట్టాలి. దేవుని వాక్యానికి వెల లేదు. ప్రతి సమయమందులో, ప్రతి స్థలాల్లో దీనికి ఒక ప్రత్యేకత కాదు. ఎక్కడ దేవుని వాక్యం కనిపిస్తే, ఎక్కడ వినిపిస్తే అక్కడికి వెళ్ళి మన వాక్యాన్ని ఆస్వాదించాలి, పొందుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన గృహ నిర్వాహకత్వపు పరిచర్య ఈ భూలోక సంబంధమైనదిగా, మరి పరలోక సంబంధమైనదిగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి ఏదెను తోట అనే గృహం దేవుడు ఆదాముకు ఒక గార్డెన్ గా, ఒక కాపరిగా, ఒక సంరక్షణకర్తగా, ఒక కాపాడేవాడుగా ఆ తోటలో ఉన్న సమస్తము ఆయనకు అప్పచెప్పి ఉన్నాడు. అఫ్ కోర్స్ కొంతకాలానికి ఆయన ఫెయిల్ అయిపోవడం. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అని వ్రాయబడ్డాడు. దేవుడికి ఒక ఇల్లు ఉంది. మనం ఈ భూలోకంలో ఏ విధంగా ఇల్లు ఉందో, దేవుడి ఇంటిలో మోషే నమ్మకమైన వాడుగా, మన ఇంటిలో మన తండ్రులు, మన తాతలు, మన కుటుంబ సభ్యులు ఏ విధంగా ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉంటారో ఆ విధంగా దేవుని ఇంటిలో ఆయన నమ్మకమైన వాడని ఒక స్టేట్మెంట్. కనుక గృహ నిర్వాహకత్వము చాలా ప్రాముఖ్యమైనదిగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. గ్రీక్ వర్డ్ వైకోస్
వైకోస్ అంటే హౌస్, గృహం. ఈ వైకోస్ అనే పదం నుంచి ఒక 3 పదాలు మనకు కనిపిస్తాయి గ్రీక్లో. నెంబర్ 1 వైకోనోమోన్. వైకోనోమోన్ అంటే గృహ నిర్వాహకుడు లేదా గృహ యజమాని. మన కుటుంబాలకు ఏ విధంగా మన పెద్దలు యజమానులుగా ఉంటారో, కుటుంబాన్ని నడిపించే వారిని, ఆ బాధ్యత కలిగిన వారిని, ఇంటి యజమానుని ఇక్కడ అంటున్నారు వైకోనోమో. తర్వాత ఈ పదముల నుంచి వైకానామీ, ఇది గ్రీక్ వర్డ్. గ్రీక్ మాటలు మనం మాట్లాడు. దీని ఇంగ్లీష్లో ఎకనామీ. ఎకనామీ చదివిన వారు ఉంటారు. ఇంటర్మీడియట్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలో పెద్ద సబ్జెక్ట్ ఎకనామీ. ఆర్థిక పరమైనటువంటి ఆర్థికం మన ఇంటిలో, మన సంఘంలో, మన సమాజంలో, మన దేశంలో ఎకనామీ చాలా. రాష్ట్రపతి కూడా బడ్జెట్ సమావేశాల్లో ఎకనామీ సూట్కేస్ పట్టుకొని వస్తున్నారు. చాలా ప్రాముఖ్యమైంది. మన చర్చ్ అకౌంట్స్ కూడా మన ఎకనామీ మన పెద్దలకు మనము సబ్మిట్ చేస్తాం. ఇది ప్రపంచమంతా తిరుగుతున్నటువంటి ఒక యూనిట్. ఎకనామీ తప్పనిసరిగా ఆర్థిక పరముగా ప్రతి కుటుంబంలో మనకి ఎకనామీ ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది. దాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ మనము చూడగలం. రెండవదిగా వైకాలజీ. వైకాలజీ అనగా ఎకాలజీ. ఎకాలజీ అంటే పరిసర ప్రాంతాలు, నీరు, గాలి, చెట్లు, ప్రకృతి. ఎకాలజీ డే కూడా గవర్నమెంట్ కూడా అప్పుడప్పుడు మన అధ్యక్ష మండలి కూడా ఈ దినాన్ని మనము చేస్తాం. ఎకాలజీ ఇంపార్టెన్స్ మనం చూస్తున్నాం. ఫైనల్గా వైకోనిజం. వైకోనిజం అంటే ఎక్యూమెనిజం. ప్రతి గ్రీక్ పదంలో నుంచి ఇంగ్లీష్ పదాలు వచ్చాయి. నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. ఎక్యూమెనిజం. ఎక్యూమెనిజం అంటే ఐక్యత, కలిసి ఉండడం, సంఘాల్లో కలిసి ఉండడం, సమాజంలో కలిసి ఉండడం, ప్రజల్లో కలిసి ఉండడం, దేశాల్లో కలిసి ఉండడం. కనుకనే ఎక్యూమెనిజాన్ని చాలా ప్రాముఖ్యంగా ప్రపంచ దేశాలు దీన్ని బాగా గుర్తిస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఒకే ఒక మాటల నుంచి ఇన్ని అర్థాలను మనము చూస్తూ ఉంటున్నాం. హీబ్రూ భాషలో షామేర్. షామేర్ అంటే గృహ నిర్వాహకుడు. ఈయన రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. స్టూవర్షిప్ మీన్స్ బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది, లెక్క చెప్పే విధానం కూడా ఉంది. లెక్క చెప్పాలి. నీకు దేవుడు ₹1,00,000 జీతం ఇస్తే ఆ ₹1,00,000 నీవు దేవుడికి లెక్క చెప్పు. నా ఇష్టం, నేను ఖర్చు పెట్టుకొని నేను దేశాల పడి తిరిగి వస్తా, నా పైసలు కదా. నో, నీ పైసలు కావు. ధనము నీది కాదు, ఆస్తి నీది కాదు, నీ ప్రాణము నీది కాదు, నీ అందము నీది కాదు, నీ జ్ఞానము నీది కాదు, నీ చదువు నీది కాదు. ఆల్ దిస్ బిలాంగ్స్ టు గాడ్. అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడివి, దేవుడి దగ్గర నుంచే. కనుక నీ డబ్బుకు కానీ, నీ ప్రవర్తన కానీ, నీ ఆలోచన కానీ, నీ చెడిపోయిన మనసుకు కానీ లెక్క ఉంది. లెక్కల్లో తప్పదు. ఆ లైన్లో వరుసలో నిలబడవలసిందే. దాన్ని స్టూవర్షిప్ అంటున్నాం. ఇది బాధ్యత, సమగ్రతతో కూడిన ఒక మోయలేని బరువు. ఈ మోయలేని బరువును దేవుడి జ్ఞానంతో చూస్తే, ఆధ్యాత్మిక కళ్ళతో చూస్తే నీవు సులభముగా ఈ యొక్క గృహ నిర్వాహకత్వ ఆ పదవులను, ఆ బాధ్యతను నీవు పొందగలవు. ఇందులో ఒక పండితుడు అంటున్నాడు, రిక్ వారెన్ అనే యొక్క వేదాంతి ఒక మాట. ఈయన 3 టీలు తీసుకుంటున్నాడు. నెంబర్ 1 టీ, టైం, ట్రెజరర్, టాలెంట్.
సమయం కూడా దేవుడిదే, నీ యొక్క ప్రతిభ, నీ జ్ఞానము, నీ తలాంతులు దేవుడివే. చెజరర్ అనగా తైకము కూడా దేవుడిదే. ఇవి దేవుడికి చెందవలసినవే. ఇవన్నీ కూడా ఆయన దేవుడికి మనము అర్పించాలి. ఏదో నేను కానుకలు ఇస్తున్నా, ఇక సండే వెళ్ళి ఇచ్చేదాకా నాకినా అయిపోయింది నా పని కాదు. నీవు పాటలు పాడగలవా? నువ్వు ప్రార్థన చేయగలవా? నీ సువార్త చెప్పగలవా? నీవు దేవుడి కొరకు ఎక్కడికైనా వెళ్ళి ఎవరైనా ఆత్మలు సంపాదించగలవా? అవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తున్న రెస్పాన్సిబిలిటీస్. ఇదొకటే కాదు, నేను నా జజరిని ఇచ్చాను, లేదా నా టైం ఇస్తున్నా, నా టాలెంట్ ఇచ్చినా, ఒకటే ఇస్తున్నా కాదు అన్నది కాదు. ఇవన్నీ దేవుడు ఇస్తున్నాడు. దేవుడి కొరకు ఇవన్నీ నీవు చేయవలసినది. విశ్వాసకి ఇదొక ఆ దేవుడి యొక్క స్పందన. దేవుడు స్పందించాలంటే ఇటువంటివన్నీ కూడా తప్పనిసరిగా చేయవలసినది. దేవుడి కొరకు బాధ్యతాయుతముగా, బాధ్యత నా మీద నాకు దేవుడి బాధ్యత ఇచ్చినాడు కనుక నేను తప్పనిసరిగా దేవుడి కొరకు చేస్తాను. ఇది ప్రేమతో అర్పించాలి. ఈ 3 తీరు కూడా ప్రేమ లేకుండా దేవుడికి ఏది ఇచ్చినా అది వ్యర్థమే. దేవుడు యజమాని, మనం నిర్వాహకులు మాత్రమే. ఆయనే మనకు ఇచ్చేవాడు, దాన్ని మనము ఖర్చు పెట్టేవాడు మాత్రమే. ఖర్చు పెట్టి లెక్క అప్పచెప్పాలి. దేవుని విశ్వాసులు దైవ సంబంధమైన అనేక పనుల కొరకు పిలువబడిన వారు అందులో మనం ఉన్నాం. దాన్నే గృహ నిర్వాహకత్వం అంటున్నాం. విశ్వాసికి దేవుడు అనుగ్రహించిన వనరులు, తలాంతులు, వస్తు రూపంలో ఆస్తులు కానీ, సంపద కానీ, సంతానము కానీ ప్రతిదీ కూడా తిరిగి దేవుడికి లెక్క అప్పచెప్పాలి. 10 మంది పిల్లల 10 మంది పిల్లలను ప్రభువాను ఇచ్చావు, ఇదిగో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా నేను తయారు చేసి నీకు లెక్క అప్పచెప్పుతున్నా. ఒకే ఒక కుమారుడు, ఒకే ఒక కుమార్తె, ప్రభువా ఇదిగో నీ కొరకు నా బిడ్డ నేను తెచ్చి ఉన్నా, నీకు నేను అప్పచెప్పుతూ ఉన్నా. తిరిగి అకౌంట్ దేవుడి అభివృద్ధి కొరకు, దేవుడి యొక్క కోరిక మేరకు మనం తిరిగి మనము చెల్లించాలి. బాధ్యతగా వినియోగించుట. గృహ బాధ్యత కేవలం పుచ్చుకున్నటే కాదు, దేవుడికి ఇవ్వడము కూడా. మనకు అప్పగించినటువంటి, మనకు దేవుడు ఏదైతే ఇస్తున్నాడో వాటిని అన్నీ తిరిగి మనం పొందుకొని దేవుడికి ఇవ్వాలి వనరులన్నీ. కనుకనే మరి మనము ఈ యొక్క ఆ క్రైస్తవ స్పందన, క్రైస్తవ కుటుంబాల్లో దాతృత్వము మరి గృహ నిర్వాహకత్వము చాలా ప్రాముఖ్యమైనదిగా లేఖన భాగాల్లో మనం చూస్తాం. మనకు తెలుసు, అబ్రహాము దగ్గర ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు, ఎలియాజర్ అని. ఆ దినాల్లో ఆయన ఇంటి మీద అతడు ఒక నమ్మకమైన వాడుగా, అందుకే తన కుమారుడు వివాహం కూడా ఎలియాజర్ను వాడుకుంటాడు. పూర్వం రాజులు, గొప్ప కుటుంబాల వారికి వారి ఇంటిలో ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తిని నియమించుకుంటారు. ఈ దినాల్లో మన మినిస్టర్స్ పిఎల్ ఉంటారు కదా, పర్సనల్ అసిస్టెంట్ సెక్రటరీస్ చేస్తారు. సో ఆ విధంగా ఆ దినాల్లో కూడా ఈ యొక్క గృహాన్ని నడిపించడానికి నమ్మకస్తులను దేవుడు వారి కొరకు వాడుకున్నట్టుగా ఇక్కడ మనము చూస్తూ కూర్చున్నాం. లేఖన భాగాల్లో చూసినట్లయితే అబ్రహాం బాధ్యతాయుతమైనటువంటి వనరులను సద్వినియోగపరచుకోవడం, రెస్పాన్సిబుల్ అండ్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. ఈ అబ్రహాంకు దేవుడు విస్తారమైనటువంటి ఆస్తులు, సంపదలు, ధనము దేవుడు పిలిచినప్పుడు ఆయన బయలుదేరి వెళ్తూ తన సహోదరుడైనటువంటి తన కుమారుడి లోతు అనేటువంటి వ్యక్తిని తన వెంట తీసుకొని వెళ్తారు. తన వెంట తీసుకొని వెళ్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఆయన అబ్రహాముకు లోతుకు ఏమీ పంచాయతీ, కొట్లాటలు, కలహాలు ఏమి లేవు. కానీ వారి పనివారు, వారి దగ్గర పనిచేస్తున్న పశువుల కాపరులు ఉన్నారనుకోండి, వారికి ఒక టీం, గొర్రెల కాపరులు లేదా గాడిదల కాపరులు,
ఆ దినాల ఆస్తులంతా ఇవే. ఇవన్నీ ఆ కలహాలు వస్తున్నాయి. అక్కడ పని వారికి ఇక్కడ పని వారికి కలహాలు వస్తున్నప్పుడు ఈయన ఎంతగానో మనసులో దుఃఖపడి లోతుతో అంటున్న వారు గెనేహ అనేటువంటి నెగేబు అనేటువంటి ప్రాంతంలో వారు దిగినప్పుడు అక్కడ చెప్తున్నాడు, బాబు ఇక నీకు నాకు పంచాయతీ వద్దు, ఇదిగో నీకు ఏది కావాలంటే అది కోరుకో. నువ్వు కుడి వైపు వెళ్తే నేను ఎడం వైపు వెళ్తా, నువ్వు ఎడం వైపు వెళ్తే నేను కుడి వైపుకు వెళ్తా అనగానే లోతు ఆ యోర్దాను అవతల ఒక మంచి అందమైనటువంటి భూమిలో చూస్తూ ఉన్నాడు. అక్కడ సొదొమ గొమొర్రా ప్రాంతాలు పట్టణాలు చాలా అందంగా కంటికి కనపడ్డాయి. ఆయన లోకాశలకు లొంగిపోయి కోరుకుంటున్నాడు, ఇదిగో ఈ వైపున నేను ఇటు వెళ్తాను, నాకు ఇటువంటి ప్రాంతంలోనే నాకు కావాలి. కలహాలకు పరిష్కారం, సమస్యలకు పరిష్కారం ఆయనే తీర్చుకోవడం. అబ్రహాము తగ్గించుకొని, అబ్రహాము వినేయుడై దేవుడంటే ఇష్టం కనుక ఆయనే సమస్యకు పరిష్కారం. కొన్నిసార్లు మనకు సమస్యలు మనం పరిష్కరించుకోలేము కదా. పరిష్కరించుకోలేక ఎక్కడికి పోతాం? పోలీస్ స్టేషన్లకో, కోర్టులకో, లేదా మరొక జాగాలకి మనము వెళ్ళిపోతాం. కానీ అబ్రహాము దైవ జ్ఞానంతో నింపబడేవాడు కనుక ఆయన ఆ సమస్యకు, ఆ కలహాలకు ఆయనే పరిష్కారాన్ని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అబ్రహాంలో ప్రాముఖ్యంగా మరొకటి ఉంది, దాతృత్వం. ప్రేమగల మనస్సు, ఇచ్చే మనస్సు, ప్రేమించే మనస్సు. ఆ దాతృత్వంతో నీకెంత కావాలంటే అంత తీసుకో, దీనికి నీకు ఇంతే ఇస్తాను అని అనడం లేదు. ఆస్తుల కొట్లాటలు మన కాలంలో మనం చూస్తూ ఉన్నాం కదా. మనకంతా అఫ్కోర్స్ లేదనుకుంటా, మన కుటుంబంలో ఇటువంటి గొడవలు మనకు ఉండవు. అంటే మన పెద్ద ధనికులం కావు, కానీ మన దేశంలో ధనికులు వారి కుటుంబాల్లో ఎన్నో గొడవలు అవుతున్నాయి. మొన్న జగన్ వారి సిస్టర్ కూడా ఏదో చాలా కలహాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా ఆస్తిగా ఉన్నప్పుడు కుటుంబాల్లో ఆ పగ, ఆ కక్ష, ఆ ఈర్ష, ఆ ఇగో ఇవన్నీ మనము గమనిస్తున్నాం. అబ్రహాము తగ్గించుకొని, అబ్రహాము విధేయుడై తను సమస్యకు తనే పరిష్కారం చూసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈయన ఒక సహవాసం, ఫెలోషిప్, ప్రేమతో తన యొక్క కుమారుడైనటువంటి లోతుకు ఈ పరిష్కారం చేస్తూ ఉంటున్నాడు. 13 వచ్చిన లోతు ఎంపిక, కనబడిన దాన్ని ఆశించే స్వభావం, ఈ హృదయం అటువంటిదిగా ఉంది. మరి ఆ అబ్రహాముకైతే కనులెత్తి యోర్దాను చూసి పరిష్కరిస్తున్నాడు. అబ్రహాంకైతే హృదయం నిండా, మనస్సు నిండా దేవుడి యొక్క ఆజ్ఞలు ఉన్నాయి కనుక తను తగ్గించుకున్నట్టుగా దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో వాగ్దాన భూమిని ఆయన నెరవేర్చుకున్నాడు. అబ్రహాం వాగ్దానాలు బాగున్నాయి కదా. ఆకాశం కంటే, ఇసుక రేవుల కంటే నీ సంతానాన్ని నేను హెచ్చిస్తా, దీవిస్తా. అప్పటికేం పిల్లలు లేరు, అయినప్పటికీ కూడా దేవుని మాటను నమ్మడం ఎంత చాలా ప్రాముఖ్యమైన మాట. కొన్నిసార్లు మనం దైవ మాటను నమ్మక సొంత జ్ఞానంతో, సొంత మాటను దైవ జ్ఞానంతో మనముగా ఇతరుల మాటలు నమ్మి నష్టపోయేవారు ఉంటాం. లోతు జీవితం అంతా కూడా తర్వాత నష్టపోయినట్టుగా మనం లేఖన భాగాల్లో చూస్తాం. అబ్రహాము దేవుని వెంబడించాడు. అబ్రహాము దేవుని మాటలు విన్నాడు కనుక ఆయన ఎంతగానో దీవించబడ్డాడు. అబ్రహాము దేవుని మీద ఆధారపడినాడు కనుకనే అతనికి అది దీవెనకరంగా మార్చబడిందని మనము లేఖన భాగాల్లో చూసుకుంటున్నాం. ఈ అబ్రహాము కృతజ్ఞతతో కూడిన ఆరాధన చేసేవాడు. బలిపీఠాలు కట్టించాడు. ఎక్కడ పోతే అక్కడ బలిపీఠాలు కట్టించి ఆ బండ నిల్చోబెట్టి ఆ బండ మీద తైలము పోసింది దేవుడని. వర్షిప్ విత్ గ్రాటిట్యూడ్ అంటే ఆ ఆరాధనలో కృతజ్ఞతతో కూడిన ఆరాధన. అబ్రహాము చాలా బలిపీఠాలు 6 దాకా కట్టినట్టుగా మనం చూస్తాం. ఆయన యొక్క ప్రయాణం అంతా కూడా దేవుని మందిరాలతో కృతజ్ఞతతో నిండి ఉన్నట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఈ సంఘం
A giving church is a living church. అబ్రహాము ఇవ్వడం నేర్చుకున్నాడు కనుక దేవుడు ఎంతగానో తన కుటుంబము లేదా తన గృహాన్ని ఆ చర్చిని దీవించినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. రెండవదిగా వారి దాతృత్వము బాగా విస్తరించిపోయింది, బహుగా విస్తరించడం. తర్వాత మనము దేవుని సొత్తు, మనకున్నదంతా మన ప్రభువుకు చెందినది. మనమే దేవుని సొత్తు. మనలో ఏది ఉందో అవన్నీ కూడా దేవునికి చెందినదిగా ఉంది. మన హృదయాలలో మౌలికంగా దేవుని సేవించాలని, ధనాన్ని కాదు, దేవుని అనుసరించాలి, దేవుణ్ణి సేవించాలి. అవసరతలో ఉన్న వారికి మనం సహాయము అందించాలి, ఆదుకోవాలి. కానుకలు మనము పర్సనల్గా కూడా మనము ఇచ్చి వారిని ఆదుకోవాలి. అదే ఆ స్టెవర్షిప్లో ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇవ్వడం అనేది దేవుని పట్ల మన భక్తిని, మన ప్రేమను పెంచుతుంది. ఎప్పుడైతే ఇవ్వడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే ఇతరులకు ఇస్తూ ఉన్నావో, తద్వారా నీ యొక్క భక్తి రెన్యువల్ అవుతుంది. దేవుడు నీ భక్తిని నిన్ను చూస్తూ ఉంటాడు. ఇవ్వడం మొదట తమను తాముగా దేవుడికి సమర్పించుకోవాలి. ఇచ్చేదేదో కానుకలు ఇవ్వడం కాదు, ముందుగా నీవుగా ప్రభువా నాకు నేనుగా నేను సమర్పించుకుంటూ ఉంటా. ఒక తల్లి బర్త్డే అవుతుంది, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక పెద్దవాడు వచ్చి ఒక మంచి కారు ఇచ్చి కీసిచ్చమ్మా నీ కొరకు ఈ కారు నీకు నేను ఇస్తున్నాను, కారులో నువ్వు బాగా తిరగాలి, మొత్తం సీట్ అంతా తిరుగు అని బర్త్డే గిఫ్ట్గా తల్లికి ఇస్తున్నాడు. కుమార్తె వచ్చి అన్ని హారాలు, నెక్లెస్, ఏదేదో గోల్డ్ బాగా రిచ్ వారు అన్నీ వచ్చి తల్లికి అమ్మా ఇదిగో నీ బర్త్డే నేను ఇస్తున్నాను ధరించుకో. చిన్న కుమారుడు నుంచి తను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో 2 కాళ్ళు పెట్టి దగ్గరికి అమ్మా నాకు నేనుగా నేను సమర్పించుకుంటూ, నువ్వేది కావాలంటే నాలో నుంచి నువ్వు తీసేసుకో, నేను మొత్తం నీకే నేను స్వాధీనం అవుతున్నా, నేను అంతా నీకే, నాలో ఉన్నదంతా నీదే అన్నమాట. ఆ విధంగా ఇక్కడ అబ్రహాము కూడా దేవుడికి తను తానుగా సమర్పించుకున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడికి ఇచ్చి ఎవరైనా దరిద్రులైన వాళ్ళు ఉన్నారా? ఎవరు కూడా కావు. మనమందరం కూడా రిచ్ అవుతాం. ఎప్పుడు దేవుడికి ఇవ్వాలి. ఇచ్చేది నేర్చుకుంటే నువ్వు ఎప్పుడైతే ఇస్తున్నావో దానికి రెట్టింపుగా దేవుడు మీకు ఏదో ఒక విధంగా ఇస్తాడు కదా. ఇప్పటిదాకా నియర్లీ 80 lakhs, దగ్గర 90 lakhs జస్ట్ 6-7 సంవత్సరాల నుంచి దేవుడు మనకి ఇచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చున్నాడు కాబట్టి మెగా చర్చ్ ఆకారము, స్వరూపము, రూపం లేని దానికి దేవుడు ఒక గొప్ప స్వరూపాన్ని, ఆకారాన్ని, రూపును కలిగజేస్తున్నాడు. ఇచ్చేవాడు దేవుడే. ఆ కాన్సెప్ట్ మనలో ఉంటే తప్పనిసరిగా మనం ఇంకా ముందుకు వెళ్ళగలం. సువార్తల పాఠంలో కూడా మనం గమనించినట్లయితే నోటితో కాక క్రియలతో ఎదుటి వారికి సేవ చేయాలి. నోటితో 1,00,000 మాటలు మాట్లాడచ్చు కదా, నేను అది ఇస్తా, నీకు నేను ఇది చేస్తా, నాకున్న సమస్తము సమర్పిస్తా, అవి కాదు ఇక్కడ లెక్క. నీ లెక్క ఏంటంటే నీవు నోటితో కాకుండా నీ క్రియలతో, నీ పనులతో. యేసు ప్రభు ఒకసారి ఒక పాపాత్ముడైన, అంటే వాడు ఒక కుష్ఠరోగి, సీమోన్ అనే ఇంటికి ఆయన భోజనం చేయడానికి వెళ్తారు. రోగం ఎవరికి వస్తుంది అంటే పాపులకు వస్తుంది కనుక వాడు పాపాత్ముడైన కుష్ఠరోగి అని పిలిచేవాడు. యేసు ప్రభు యూదుడు, ఆయన బ్రహ్మాండమైన అజస్త చేస్తారు. ఆ దగ్గర ఉన్న పరిశ్రమలు, శాస్త్రులు అందరూ కూడా యూదులే, అందులో ఒక తెగ. వారు ఆశ్చర్యపోతున్నారు, అరే ఈయన మనవాడు వాళ్ళ ఇంట్లో, వాడు రోగిష్టింట్లో, ఆ బాబు ఇంట్లో భోజనం చేయడం ఏంటి అని గులుక్కుంటూ చదువుకుంటూ ఉంటే అక్కడికి ఒక స్త్రీ వస్తుంది. స్త్రీలంతా మీరు వినాలి మాట, మీ కొరకే దేవుడు రాయించాడు. ఎవరా స్త్రీ?
లాజరు అక్క. ఏం పేరు? మరియమ్మ. మరియమ్మ అందాం, మనం తెలుగులో కదా. మరియమ్మ వచ్చింది. మరియమ్మ వచ్చి అప్పటికే లాజరును దేవుడు యేసు ప్రభు లేపితే కృతజ్ఞత చెల్లించాలని. చూడండి కృతజ్ఞత ఎంత బాగుందో. ఒక శ్రేష్టమైనటువంటి అత్తరు, చటమాంస అత్తరు ఉండి ఆ యొక్క విలువైనటువంటి ఆ సువాసనతో కూడినటువంటిది ఆ బుడ్డి ఆ దినాల్లో, ఆ ప్రాచీన కాలంలో ఆ సీసాల్లో భద్రపరిచేవారు. నేటికి గల్ఫ్లో మీకు అత్తరు కావాలంటే హోలీలాంటి పెద్ద మంచి సీసాల్లో భద్రపరిచి జస్ట్ ఒక్క కాపర్ వేసుకుంటే చాలు, వీడికి వెళ్ళి ఎక్కడ దాకా కూకట్పల్లి దాకా వాసన రావాలి. అటువంటి ఖరీదైనటువంటిది ఆ బుడ్డి తీసుకొని వచ్చి ఆయన ముందే పగలగొట్టి తల నుంచి కాని వరకు ఆమె ఆ అభిషేకం చేస్తూ ప్రతిష్టత చేస్తూ ముద్దు పెట్టుకుంటూ యేసును గణపరిచింది, యేసును ఆరాధించింది. యేసుకు కావలసినటువంటిది ఆమె సమకూర్చడం. అక్కడ యేసు ప్రభు దగ్గర ఒకడు ఉన్నాడు. వాడు మనకందరికి తెలుసు, మన ఫ్రెండే కదా. ఇస్కరియోతు యూదా, దొంగ ఆలోచనలు, కుయింది పరుడు, మోసగాడు. వాడు మీద మీద ఉన్న ప్రేమతో కాదు అంటున్నాడు. ఎందుకు వేసేస్తావు మరియా? ఇదెన్నో దగ్గర ఒక 10,000 వరకు ఖర్చు అవుతుంది. నువ్వు ఎన్ని నెలలు కష్టపడి కూలి చేస్తే పైసలు రావు కదా, అందుకైనా బీదలకు ఇస్తే మంచిదే కదా అని ఈయన డిస్టర్బ్ చేస్తాం. కొన్నిసార్లు అంతరాయాలు, కొన్నిసార్లు మన పనులకు అడ్డం వచ్చే విధముగా దేవుడి సేవలో, దేవుడి యొక్క వాక్యము వెలుగులో ప్రయాణిస్తున్నప్పుడు, భక్తిలో నడుస్తున్నప్పుడు ఎన్నెన్నో అంతరాయాలు సైతానుడు కలగజేస్తుంది. నీకు రోగం రావడమో, నీకు శ్రమలు రావడమో, లేదా నీ ఇల్లంతా తుఫాన్ వచ్చి కూలిపోవడమో, ఇటువంటివి కలుగజేసినప్పుడు మనం వెంటనే ఏమవుతాం? వెంటనే రియాక్ట్ అవుతాం కదా. ఏమని? దేవుడు ఉంటే ఇట్లా చేస్తాడా? నేను ఎంత మంచిగా దేవుడికి ఎన్ని చేసినా, అయ్యగారు కూడా మా ఇంటికి వచ్చి ప్రార్థనలు చేసిన కూడా ఎంతో ఇచ్చినా ఇట్లా చేస్తాడా? దేవుడు ఏం చేసినా ఆయన దేవుడే. సింపుల్. ప్రభువా నువ్వేమన్నా చేయి, నేను మాత్రం నిన్ను విడవను. ఇది భక్తి. ప్రభువా నన్ను పాతాళంలో తీసుకెళ్ళు, నో ప్రాబ్లం, కానీ ఒకనొక దినం నేను నీతో నేను ఉంటా. నాకు ఈ కుటుంబము లేదా మనుషులు ఒక కాదని ఆ బలమైనటువంటి ఆ నిరీక్షణ ఈ మరియాలో ఉంది. కనుకనే దేవుని ప్రేమకు ప్రత్యక్ష స్పందన. ఇది దైవికమైనటువంటి ప్రేమ, మామూలు ప్రేమ కాదు. దేవుని కొరకు తన ఆస్తిని, తన సంపదను, బహుశా ఇంట్లో ఏమీ లేదేమో అన్ని తీసుకొని వచ్చి ప్రభు దగ్గరికి వస్తూ ఉంది. అన్నప్పుడు ఆ మాట ఆ యూదా అన్నప్పుడు యేసు ప్రభు ఈమె మంచి పని చేసింది, నా భూస్థాపన కొరకు. బీదవాడు ఎప్పుడు మీతోనే ఉంటాడు. వాడు ఎట్టిపోతాడు? వాడు ఏదేని తోట వాళ్ళ నుంచి వచ్చినాడు బీదలు కదా. ఆదాం బీదవాడే. ప్రభు దగ్గర నుంచి, దేవుడి దగ్గర నుంచి వాటికి వెళ్ళిపోయినప్పుడు ఆ దరిద్రుడు అయిపోయాడు. సో ఈ బీదరికము, దరిద్రత అక్కడి నుంచి వచ్చింది. కనుక ఎల్లప్పటికీ మీతో ఉంటాను, నేను మాత్రం మీతో ఉండను. నాకు ఒక టైం, నాకు ఒక పీరియడ్ దేవుడు పెట్టాడు తండ్రి. 3.5 years నేను ఉంటా, తర్వాత నేను ఉండను. నా మహిమ వేరు, నా రాజ్యం వేరు, నా ప్రభావం వేరు, నా ప్రకాశంతో వెలుగు వేరు. నేను మీ మధ్యలో ఉండను. ఈమె చేసింది వెరీ గుడ్ థింగ్ అని ప్రభు ఆ యొక్క ఇస్కరియోతు యూదాతో అంటున్నాడు. అంటూ మళ్ళీ తర్వాత 9వ వచనంలో అంటాడు, సర్వలోకములో ఈ సువార్త, ఈమె పేరు లిఖించబడుతుంది. ఇంగ్లీష్లో గాస్పెల్ అంటున్నాం, గ్రీక్ భాషలో ఇవాంజెలియోన్ అనగా సువార్త ప్రకటన. సువార్త అంటే యేసు ప్రభు జననం, యేసు ప్రభు మరణం, యేసు ప్రభు పునరుద్ధానం, యేసు ప్రభు రక్షణ, యేసు క్రీస్తు అద్భుతాలు, యేసు క్రీస్తు సూచక్రియలు, యేసు క్రీస్తు ప్రేమ, యేసు క్రీస్తు తిరిగి రావడం, ఇవన్నిటిని సువార్త అని పిలుస్తున్నారు.
ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతూ ఉందో అక్కడ ఈమె పేరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత గొప్ప తల్లి! సింపుల్ ఆ యొక్క అత్తరుబుడ్డి ద్వారా ఆమె పేరే ప్రపంచమంతా రికార్డ్ అవుతుంది. ఈ సువార్త పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ దైవ నీతి వెల్లడి అవుతుంది. ఈ సువార్తని రక్షింపబడితే నీవు పాపం నుండి విడిపించబడతావు, శాపం నుంచి విడిపించబడతావు, నరకం నుంచి విడిపింపబడతావు, సైతాను బంధకాల నుంచి విడిపించబడతావు, లోక ఆశ నుంచి విడుదల నీకు వస్తూ ఉంది, లోక సౌందర్యం నుంచి నీకు విడుదల వస్తుంది. ఎప్పుడు అంటే నీ పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వచ్చినప్పుడు, క్రీస్తు సువార్తను నీ హృదయంలో స్థిరముగా నింపుకున్నప్పుడు నీవు అద్భుతముగా ఆ విధంగా మార్చగలవని దేవుని వాక్యము సెలవిస్తుంది. పాపం నుంచి శాపం నుంచి విడుదలిస్తూ దేవుడు ఆ పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వగలడనే సత్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. సువార్తల పాఠంలో కూడా చూస్తే కొరింథీయ సంఘం చాలా ప్రాముఖ్యమైన సంఘం. ఇది చర్చి. ఆ చర్చిలో ఉన్నటువంటి వారి యొక్క ఆ ప్రతిస్పందన ఇది మాసిదోనియా ప్రాంతంలో. మాసిదోనియా అనగానే మనకు ద గ్రేట్ అలెగ్జాండర్ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్. ఆయన అక్కడి నుంచి ఆయన వచ్చిన్నాడు. ఆ ప్రాంతంలో అలెగ్జాండరియా ఆ ప్రాంతంలో అంతా కూడా గొప్ప గొప్ప పట్టణాల్లో ఆయన గొప్ప రాజుగా ఉన్నాడు. ఈ మాసిదోనియాలో ఆయన కొరింథీ సంఘంలో బాధ్యతాయుతమైనటువంటి వనరుల వినియోగం. యాక్చువల్గా ఆ సంఘంలో ఉన్న వారందరూ చాలా పూర్, చాలా నిరుపేదలు. నిరుపేదలు అంటే ఇప్పుడు తిన్నావో మళ్ళీ తింటామో లేదు గ్యారెంటీ లేదు. మనలాగా 6 నెలలు సంవత్సరం అంతా ఒకేసారి రేషన్ పెట్టుకోవడం, బియ్యం కొని పెట్టుకోవడం, ఆ డిమార్ట్కి వెళ్ళి మొత్తం కారు నిండా నింపుకొని రావడం అది లేదు అక్కడ. తిన్నాడు, మళ్ళీ ఎప్పుడు తింటాడో తెలియదు. కానీ ఏం చేస్తున్నాడట? ఉన్నది స్వర్ణ ఏం చేస్తున్నాం, ఉన్నదంతా తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వడం. ఈ చదవండి మాటలు బాగా ఎట్టుకెళ్ళినప్పుడు ఉదయము అప్పుడైనా మారుతుందేమో చూద్దాం, అప్పుడైనా దేవునికి పరిపూర్ణంగా ఇస్తామేమో ఆలోచన చేద్దాం. నిరుపేదలుగా ఉన్నవారు వారి నేమ్స్ అంతా రికార్డ్ అయిపోయాయి. మాసిదోనియా కొరింథీ పట్టణంలో ఉన్న ఆ గొప్ప విశ్వాసులు, వారు అకయ వారంతా నిరుపేదలు. క్రైస్తవ భ్రాతృత్వం అన్ని కాలాలు విశ్వాసులకు సంఘాలకు ఇది పనిచేస్తుంది. వారి భ్రాతృత్వం విస్తరింపబడుతుంది, వారి నాయకత్వము వారి ప్రేమ అభివృద్ధి చెందుతుంది. ప్రతి కుటుంబం ఒక స్టూవర్షిప్గా ఎంచుకొని వారు ఆ దేవుని సేవ కొరకు పరిచర్యలో ముందుకు సాగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక అవసరతలో ఉన్న వారికి యెరూషలేములో ఉన్న సంఘాలకు ఈ పౌలు అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. మీరు చందాలు పోగు చేసి కానుకలు పంపండి అన్నప్పుడు వారంతా ఎంత నిరుపేదలైనా వారికి కలిగినంతా కూడా దేవునికి ఇవ్వడం. మనొక నిరుపేదలు కూడా మనం చూస్తాం లూకాసు వార్తలో కదా. ఆమె విధవరాలు, ఆమెకున్న ఆస్తి అంతా ఇచ్చినట్టుగా ఆ 2 తలాంతులు ఇచ్చినప్పుడు ఎవరు చూసిందట? యేసు చూస్తున్నాడు. యేసు చూస్తే నేను అనుకుంటా ఆ 1,44,000 మంది పరిశుద్ధుల్లో ఈ విధవరాలు కూడా చేర్చబడి ఉందేమో. ఈ విధవరాలు పేరు కూడా అక్కడ చేర్చబడింది. మళ్ళీ మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, మరొకటి 1 తలాంతు. వాళ్ళేమో 5 డబల్ చేసినాడు, 2వాడు డబల్ చేసినాడు, 1వాడు మాత్రం వాడు ఏమీ చేయక ఒక సోమరిలా ఆయనకు భయపడి, అమ్మో నీవు మామూలుడి కావు, ఇదేదైనా నాకు బిజినెస్లో లాస్ వస్తే నువ్వు నన్ను వదలవు కనుక నీతో నాకు పంచాయతీ, ఇదిగో నీ పైసలు, నీ ఒక్క దేనారం తీసుకో. వారిలో అభివృద్ధి లేదు, వారిలో కదలిక లేదు, వారిలో భక్తి లేదు, వారిలో విశ్వాసం లేదు. వారు ఏ విధంగా జీవించారు అదే విధంగా మరణిస్తున్నారు. ప్రేమైనటువంటి వాళ్ళ ఎంత అభివృద్ధి చెందుతున్నా, గత సంవత్సరాలకి ఇప్పటికీ మన స్థితి ఎలా ఉంది?
మన తండ్రులు మన తాతల కాలం నుంచి మనం ఏ స్థితిలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం, ఆ పరిస్థితిని బట్టి మన అభివృద్ధి చెందిన విధానాన్ని బట్టి దేవుడికి లెక్కలేనంతగా, లెక్కించక ఎంత వస్తే అంత ఇచ్చే మనస్సును మనం ఇచ్చినట్లయితే సంఘాలను, మన మందిరాలను మనము ప్రత్యేకంగా మనం కట్టుకోగలం. కారణం దేవుడే వాటికి సూత్రధారిగా, దేవుడే నాయకుడుగా ఉన్న సత్యాన్ని గ్రహించుకొని దాతృత్వము, మంచితనము, ప్రేమ కలిగి మరి సంఘంలో, సమాజంలో, కుటుంబంలో బాధ్యత కలిగిన వారుగా ఉండాలన్న అటువంటి ఒక కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవ ఆశీస్సులో సిలువను చూస్తూ, సిలువను మోస్తూ మన ప్రయాణము ముందుకు కొనసాగులాగిన అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగా. ప్రార్థించుదాము. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి మరొకసారి వందనాలు చెల్లిస్తాం. స్టువర్షిప్ గురించి కొన్ని నిమిషాలు నేను ఇచ్చిన ఆలోచన బట్టి మేము ధ్యానించాను. వాక్యాన్ని, దేవుని మాటలను మా హృదయంలో జాగ్రత్తగా స్థిరపరచుకోవడానికి సహాయం చేస్తూ విన్న ప్రతి బిడ్డ దీవించబడలాగా సహాయం చేయగలరని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.